మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో తులసి చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పెడితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉండే సమస్యలు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. క్షీరాబ్ది ద్వాదశి అనేది తులసి మొక్కను పూజించే మహిమాన్వితమైన రోజు. ఈరోజు తులసికి, ఉసిరికి వివాహం చేస్తారు. తులసి మొక్కకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క ఉన్న ఇల్లు తీర్థస్థలం అని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు. రోజు నిద్రలేవగానే తులసి మొక్కను దర్శించటం, ప్రదక్షిణలు చేయటం వల్ల సప్త దీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉంటారు. తులసి మొక్కను నాటిన, నీరు పోసిన, తాకిన, పెంచిన మోక్షం సిద్ధిస్తుందంటారు. అందుకే తులసిని దేవతా వృక్షంగా భావిస్తారు హిందువులు. తులసిని ప్రతిరోజు పూజిస్తారు. కానీ క్షీరాబ్ది ద్వాదశి రోజు మాత్రం మరింత ప్రత్యేకంగా పూజలు చేస్తారు. తులసికి, ఉసిరికి వివాహం చేస్తారు. ఈ పూజను కూడా సాయంత్రం సమయంలోనే చేస్తారు. అలా పూజ చేసేటప్పుడు అంటే 5:30 నుండి 7:30 మధ్యలో తులసి మొక్క మొదట్లో ఇదొక్కటి పెడితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. ధనం వస్తూనే ఉంటుంది అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి, విష్ణుమూర్తికి వివాహం చేస్తారు. ఈరోజు తులసి కొమ్మను వధువుగా అలంకరిస్తారు. విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి మొక్కను తెచ్చి తులసితో కళ్యాణం జరిపిస్తారు. కొందరు కార్తీక శుక్ల ద్వాదశి నాడు తులసి మొక్క వద్ద ఉసిరి మొక్కలను నాటుతూ ఉంటారు. పురాణ కథనాన్ని అనుసరించి తులసి కళ్యాణం కథ ఇలా సాగుతుంది. దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది. పెళ్లి చేసుకోవాలని కలలు కంది. అయితే అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అవ్వటం వలన సహజంగానే ఆమెకు తులసి మీద మహాకోపం వచ్చింది. తన పెనిమిటికి మరో భార్య ఏమిటి అని చిరాకు పడి తులసిని నువ్వు మొక్కగా మారిపో అని శపించింది. అయితే తన పట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి ఒక మొక్కగా మారిపోవటం విష్ణుమూర్తిని బాధించింది. అందుకే తులసితో, తులసి బాధపడకు, భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నేను సాలగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గరవుతావు. తులసి ఆకుల రూపంలో ఇళ్లల్లో, దేవాలయాలలో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. అంతేకాదు, భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్లల్లో తులసి మొక్కను నాటుకొని ప్రతిరోజు పూజిస్తారు. నీకు నీళ్లు పోసేటప్పుడు భక్తిగా నమస్కరిస్తారు. నీ ముందు దీపం వెలిగించి పూజిస్తారు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు నీతో నాకు కళ్యాణం చేస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు అంటూ ఓదార్చి దీవించాడు. ఆ విధంగా తులసి మొక్కకు ఎనలేని పవిత్రత చేకూరింది. కార్తీక ద్వాదశి నాడు తులసికి, ఉసిరికి వివాహం చేసే సాంప్రదాయం ఏర్పడింది. ఇక ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ ఆచరించేవారు చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటి, ఆ పొరపాటు ఏమిటి అంటే ఉసిరి చెట్టు లేదని బజార్లో అమ్మే ఉసిరి కొమ్మలను తీసుకొని వెళ్ళి తులసి కోటలో గుచ్చి పూజ చేస్తూ ఉంటారు. లేదా కొమ్మలను విరిచి తెచ్చి తులసి కోటలో గుచ్చి పూజ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. ఈరోజు ఉసిరి కొమ్మలను విరవకూడదు. అది శాస్త్ర విరుద్ధం. ఉసిరి చెట్టు వద్దనే పూజ చేసుకోవాలి. లేదా నర్సరీలో నుంచి చిన్న కుండీల్లో ఉసిరి చెట్టును తెచ్చుకొని దానిని తులసి కోటలో నాటి పూజ చేసుకోవాలి.
కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉసిరి చెట్టు కొమ్మలను విరవటము, నరకటం వంటి పనులు చేయకూడదు. అలా చేస్తే మీరు పూజ చేసినా ఫలితం రానే రాదు. చాలామందికి తెలియక ఈ తప్పు చేస్తారు. దీనివలన పూజా ఫలితం పోతుంది. కనుక అందరూ కూడా ఈరోజు ఈ తప్పు చేయకుండా జాగ్రత్త పడండి. ఇక ఈ పర్వదినాలలో ఆచరించే మరో సాంప్రదాయం వనభోజనాలు. తోటలు, ఊరికి దగ్గరలోని వనాల్లోనికి వెళ్ళి ఉసిరి వద్ద విష్ణు, శివ, లక్ష్మీ పూజలు ఆచరించి అక్కడే వండిన ఆహార పదార్థాలను దేవుడికి నివేదించి అనంతరం అందరూ సామూహికంగా ప్రసాదాన్ని స్వీకరించటం, ఉల్లాసంగా ఆ రోజును ఆస్వాదించటం ఒక సాంప్రదాయం. అలాగే ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట దగ్గర 365 ఒత్తులను కూడా వెలిగించవచ్చు. ఉపవాసం ఉండి 365 ఒత్తులను వెలిగిస్తే సంవత్సరమంతా కూడా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది. ఇక ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మీరు పూజ చేసే సమయంలో అంటే సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో చక్కగా ఒక వైట్ పేపర్ను తీసుకోండి. ఆ పేపర్లో ఒక స్పూన్ పసుపు వేయండి. అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. ఆ పసుపులో ఈ పచ్చకర్పూరాన్ని కూడా వేయండి. చివరిగా ఒక పువ్వు ఉన్న లవంగాన్ని కూడా వేయండి. ఒక స్పూన్ పసుపు, కొంచెం పచ్చకర్పూరము, ఒక లవంగం, ఈ మూడింటిని పేపర్లో వేయాలి. పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరాన్ని కూడా వేయవచ్చు. ఇలా ఈ మూడింటిని వేసి ఆ పేపర్ను పొట్టంలాగా చుట్టండి. ఆ తర్వాత ఈ పొట్లాన్ని మీ ఎడమ చేతిలో పట్టుకుని ఇంట్లోని గదులన్నిటిలో కూడా తిరగండి. అంటే బెడ్రూము, కిచెను, హాలు, చివర్లో బాత్రూము, ఇలా అన్ని గదుల్లో తిరగండి. అలా తిరిగేటప్పుడు మా ఇంట్లో ఉన్న దుష్ట పీడలు, నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి, నరఘోష అన్నీ పోవాలని చెప్పి కార్తీక దామోదరుడి అనుగ్రహం కలగాలి, లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. మీ మనసులో అనుకుంటే చాలు, బయటకు అనాల్సిన పని లేదు. ఇలా ఇల్లంతా ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఈ పొట్లాన్ని తీసుకొని వచ్చి మీ తులసి కోటలో తులసి చెట్టు మొదట్లో పెట్టండి. అంటే జస్ట్ అలా పెడితే చాలు, పాతి పెట్టవలసిన అవసరం లేదు. ఇలా ఈ పరిహారం చేశాక మీ ఇంట్లో క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసుకోవచ్చు. పూజ చేసినా చేయకపోయినా ఈరోజు ఈ చిన్న పొట్లాన్ని తులసి మొక్క మొదట్లో వేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. నరదృష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ, మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది. వెంటనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ధన సమస్యలు తీరిపోతాయి. విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. 100కు 100% ఫలితాలను తెచ్చే పరిహారం ఇది. ఇలా తులసి కోటలో పెట్టిన పొట్లాన్ని మరుసటి రోజు సాయంత్రం తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టేయండి. ఇది చాలా సింపుల్ పరిహారం. క్షీరాబ్ది ద్వాదశి పూజ చేసేవారైనా లేదా పూజలేమీ చేయలేని వారైనా సరే, ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందవచ్చు, ధన లాభాన్ని పొందవచ్చు. కనుక మీరు కూడా రేపు క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం 5:30 నుండి 7:30 మధ్యలో తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ క్షీరాబ్ది ద్వాదశికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే విష్ణుమూర్తి దామోదరుడిగా తులసి మాతను పెళ్లి చేసుకున్న రోజు. తులసి, దామోదరుడు వీరిద్దరి కళ్యాణం జరిగిన రోజు. ఈ క్షీరాబ్ది ద్వాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఆయన దామోదరుడు అనే పేరుతో తులసి మాతను వివాహం చేసుకున్నాడు. అందుకే ఆడవారందరూ కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట దగ్గర ప్రత్యేకంగా ముగ్గులు వేయాలి. అలా ఆడవాళ్ళు తులసి కోట దగ్గర ముగ్గులు వేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, ఇల్లంతా బంగారం అవుతుంది. ఆడవారు క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట దగ్గర ఆవు పేడతో శుభ్రం చేసుకోవాలి. ఆవు పేడ దొరక్కపోతే పసుపుతో శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత బియ్యపిండితో ముగ్గు వేయండి. ఏ ముగ్గు వేయాలంటే 4 రకాలైన ముగ్గులు వేయాలి. ఆ 4 ముగ్గులు వేస్తే అలాంటి స్త్రీ విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రురాలవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ 4 ముగ్గులు ఏమిటంటే శంఖం, చక్రం, పద్మం, స్వస్తిక్. ఈ 4 ముగ్గులు ఆడవాళ్ళు వేయాలి. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆడవారు తులసి కోట దగ్గర ఆవు పేడతో కానీ పసుపుతో కానీ శుభ్రం చేసుకోండి.
అంటే ఏమీ లేదు, ఆవు పేడ కల్లాపు చల్లండి లేదా పసుపు నీళ్లు చల్లండి. ఆ తర్వాత బియ్యపిండితో 4 ముగ్గులు వేయండి. మొదటిది శంఖం ముగ్గు, రెండవది చక్రం ముగ్గు, మూడవది పద్మం ముగ్గు, నాలుగవది స్వస్తిక్ ముగ్గు. ఈ 4 ముగ్గులు వేయండి. ఇలా ముగ్గులు వేసిన తర్వాత ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు విడివిడిగా వేసి తులసి కోట దగ్గర దీపం పెట్టండి. దీపం పెట్టి నమస్కారం చేసుకుని ఒక శ్లోకం చదువుకోవాలి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వదేవతా చ తులసిత్వం నమామ్యహం అనే ఈ శ్లోకం చదువుకోవాలి. ఈ శ్లోకం మొత్తం చదవలేని వారు తులసి దగ్గర దీపం పెట్టుకొని ఓం బృందావనియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే సరిపోతుంది. అలాగే తులసి కోట దగ్గర అరటిపండు ముక్కలు, దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించండి. క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ 4 ముగ్గులు తులసి కోట దగ్గర వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. చెప్పుకున్న ఈ శ్లోకం లేదా మంత్రం చదువుకుంటే తులసిమాత విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం వలన అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ధన కనక వస్తు వాహన ప్రాప్తిని సిద్ధింపచేసుకోవచ్చు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.